మంగళగిరిలో పట్టణ ఆవాజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ సిస్టి, జానీ బాషా, కాజా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ నెల నవంబర్ 16వ తేదీన గుంటూరు జిల్లా ఆవాజ్ 3వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్థానిక కమిటీలన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మంగళగిరి పట్టణం ఆవాజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంగళగిరి పట్టణ అధ్యక్షులుగా ఖాజా గారు, కార్యదర్శిగా అన్వర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. 10 మందితో ఈ కమిటీ రీఆర్గనైజ్ చేసుకున్నాము. భవిష్యత్తు కాలంలో వచ్చేటటువంటి మైనార్టీల యొక్క సమస్యల గురించి, మైనార్టీల అభివృద్ధి గురించి, భద్రత గురించి, లౌకికవాద పరిరక్షణ కోసం ఆవాజు ఎల్లవేళ్లలా పాటుపడతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ చట్ట సవరణలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా ఆవాజు రిప్రజెంట్ చేస్తూ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యని కూడా ఆవాజు ఈరోజు మైనార్టీల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఉద్యమాలు, పోరాటాల్లో భాగస్వామ్యం చేయడం కోసం, నిర్మాణాత్మకంగా బలోపేతం చేయడం కోసం ఈరోజు మంగళగిరి పట్టణంలో ఈ ఆవాజ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. కావున వచ్చే నెల 16వ తేదీన అంటే నవంబర్ 16వ తేదీన ఏదైతే మహాసభలు జిల్లా జరుగుతూ ఉన్నాయో గుంటూరులో, దాన్ని జయప్రదం చేయాలని చెప్పి యావత్ మొత్తం ముస్లిం సమాజాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొహమ్మద్ అబ్దుల్లా చిష్టి, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మంగళగిరి బాప్టిస్టుపేటలో నియోజకవర్గ టీడీపీ ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు వెలగపాటి విలియం గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. భార్య, 2 కుమారులు, 2 కుమార్తెలు కలరు. వెలగపాటి మృతదేహాన్ని పలువురు టీడీపీ నాయకులు సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్యం రమేష్ బాబు, జనసేన నాయకులు గంజి చిరంజీవి, టీడీపీ నాయకులు పడవల మహేష్, రంగిశెట్టి నరేంద్ర, విన్నకోట శ్రీనివాసరావు, పోలుమట్ల ప్రేమ్ కుమార్, షేక్ ఇంతియాజ్, మొరంపూడి నాగేశ్వరరావు, గుత్తికొండ ధనుంజయరావు, రాష్ట్ర మైనార్టీస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, ఎండి ఆరిఫ్, షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు. సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో అనేక పదవుల ద్వారా ప్రజలకి సేవ చేసిన మంచి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తి, పుర ప్రజలందరికీ సుపరిచితులు, ప్రజాసేవలో ముందుండే వ్యక్తి వెలగపాటి విలియమ్స్ గారు మాకు అత్యంత ఆప్తులు. చనిపోవటం చాలా బాధాకరం. ఆయన 15వ వార్డులో ఉన్న పట్టణంలో ఉన్న అన్ని వర్గాలతో తలలో నాలికలాగా కలిసిమెలిసి ఉండేవారు. పేదరికంలో ఉన్న నిరుపేదల సంక్షేమ సంఘాన్ని స్థాపించి చాలా సంవత్సరాలు అనేక మంది పేదవాళ్ళకి బియ్యం, బట్టలు వివిధ రూపాలలో తన సారథ్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించటం నిజంగా చాలా గొప్ప విషయం. ఆయన కుటుంబ పరిస్థితులు ఎట్లున్నా పేదవారికి అండగా ఉండటంలో ఆదర్శంగా నిలిచారు విలియమ్స్ గారు. ప్రజెంటు తెలుగుదేశం పార్టీలో గతంలో మార్కెట్ యార్డు డైరెక్టర్గా వివిధ పదవులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయటంలో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఈ విధంగా అకాల మరణం పొందటం చాలా బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా మా సానుభూతిని తెలియజేస్తూ ఆ భగవంతుడు విలియమ్స్ గారి పవిత్ర ఆత్మకు
శాంతి కలిగే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెలగపాటి విలియం గారి అకాల మరణానికి మరి ఇవాళ చింతిస్తున్నాము. మరి ఆయన 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జెండా ఎత్తాడు. ఆ జెండాని, తెలుగుదేశం జెండాని ఈ రోజు వరకు కూడా ఆయన దింపల. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒక నిజమైన సైనికుడు దేశం కోసం ఎలాంటి పోరాటం చేస్తాడో అలాంటి పోరాటమే ఇవాళ ఈ మంగళగిరి పట్టణంలో, నియోజకవర్గంలో విలియం గారు పనిచేశారు.